నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తెనాలి మండలంలో 85% ఎస్ఐఆర్ పూర్తి, 14లోగా ప్రక్రియ పూర్తి చేస్తాం. ఎంపీడీఓ అత్తోట దీప్తి. తెనాలిలో ప్రభుత్వ కార్యాలయాల్లో ఆర్టీఏ కమిషనర్ చావలి సునీల్ ఆకస్మిక తనిఖీలు. గుమ్మడి పేరుతో ప్రత్యేక నంది అవార్డుకు కృషి, శత జయంతి సభలో డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు వెల్లడి. అంగలగుదురులో దారుణం, భార్యను హత్య చేసి పోలీసులకు లొంగిపోయిన భర్త. తెనాలిలోని పలు ప్రభుత్వ కార్యాలయాల్లో ఆర్టీఏ కమిషనర్ చావలి సునీల్ శుక్రవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. కార్యాలయాల్లో రికార్డుల నిర్వహణ, ప్రజాసేవల తీరు తదితర అంశాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎక్సైజ్ శాఖ కార్యాలయంలో సందర్శకుల రిజిస్టర్ లేకపోవడాన్ని గుర్తించిన కమిషనర్ వెంటనే రిజిస్టర్ ఏర్పాటు చేసి ప్రజల వివరాలను తప్పనిసరిగా నమోదు చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పారదర్శకత, రికార్డుల నిర్వహణకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. తీసుకోండి. కోర్టుకు సంబంధించిన నేను జడ్జిమెంట్ మీ మీద అది మొత్తం కొట్టేసి మొత్తం బ్లాక్ చేశారు కదా లేదా చేబ్రోలు మండలం సేకూరులో డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవాల సందర్భంగా నిర్వహించిన అవగాహన ర్యాలీని వేజెండ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ కొత్తపల్లి బాబురావు జెండా ఊపి ప్రారంభించారు. గ్రామంలో విద్యార్థులు, ఆరోగ్య సిబ్బంది డెంగ్యూ నివారణపై అవగాహన కల్పించారు. డెంగ్యూ లక్షణాలు కనిపిస్తే వెంటనే ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందాలని డాక్టర్ బాబురావు సూచించారు. నీటి నిల్వలు లేకుండా చూసుకోవడం, ప్రభుత్వం సూచించిన 3C విధానాన్ని పాటించడం ద్వారా డెంగ్యూను నివారించవచ్చునని యుఎల్బి మలేరియా సబ్ యూనిట్ అధికారి అందే బాలచంద్రమౌళి తెలిపారు. కార్యక్రమంలో ఆరోగ్య సిబ్బంది, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవాల భాగంగా జడ్పీహెచ్ హై స్కూల్ సేకూరు వారి సహాయంతో మనం ఈరోజు ర్యాలీ నిర్వహించి ప్రజలందరూ కూడా డెంగ్యూ వ్యాధి పట్ల అవగాహన కల్పించడం జరిగింది. ఇందులో భాగంగా డెంగ్యూ వ్యాధి యొక్క లక్షణాలు ఏవైతే ఉన్నాయో
జ్వరం కానీ తలనొప్పి రావడం కానీ కీళ్ళ నొప్పులు రావడం కానీ కళ్ళ వెనుక భాగం నొప్పులు రావడం కానీ వాంతులు రావడం కానీ నీరసం రావడం కానీ చర్మం పైన అలాంటి మచ్చలు రావడం కానీ ఈ లక్షణాలు కనిపించినప్పుడు అందరూ ఎవరైతే ఆ లక్షణాలతో బాధపడతారో ఎవరైనా సరే అవగాహన ఉన్న వాళ్ళు అలాంటి లక్షణాలు చూసినా సరే ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సంప్రదించవలసిందే కోరాము. ప్రతి శుక్రవారం కూడా ఫ్రైడే ట్రైడే కూడా ఈ శుభ్రపరుచుకునే విధానాన్ని మీకు తెలియపరచాలనే ఉద్దేశంతోనే మేము వస్తుంది కూడా. అట్లయినా ఈ జూలై మాసం డెంగ్యూ మాసంగా ప్రభుత్వం వారు నిర్ణయించారు. అదే జూన్ మాసం మీకు తెలుసు కదా, అంతకుముందు ర్యాలీ చేశారు. జూన్ మాసం వచ్చి మలేరియా మాసోత్సవం. మలేరియా మాసోత్సవంలో మలేరియా దోమలు ఎక్కడైతే ఉన్నాయో వాటి యొక్క అవగాహన కలిగించడానికే ఆ మాసం మొత్తం మేము ప్లస్ గవర్నమెంట్ కూడా నిర్ణయించింది. అదేవిధంగా జూలై మాసాన్ని కూడా డెంగ్యూ మాసంగా నిర్ణయించారు. ఈ నీటి నిల్వలు ఎక్కడైతే ఉన్నాయో వర్షాకాలం కాబట్టి ఎక్కడ చిన్న గుంట ఉన్నా కూడా నీరు నిల్వ ఉంటాయి. ఆ నీటి నిల్వలు లేకుండా చూసుకునే బాధ్యత మన యొక్క కుటుంబ సభ్యులది అందరిది. ఎందుకంటే అక్కడ దోమలు అభివృద్ధి చెందితే వాటి యొక్క ప్రభావం మా మానవులపై ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మైనార్టీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో జూలై 11న ఉదయం 9 గంటల నుండి విజయవాడలో షాజహూర్ ముసాఫిర్ ఖానాలో రాష్ట్ర స్థాయి జాబ్ మేళా నిర్వహించనున్నట్లు రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ షేక్ జాకిర్ హుస్సేన్ తెలిపారు. కార్పొరేషన్ చైర్మన్ మౌలానా షేక్ ముస్తాక్ అహ్మద్ అధ్యక్షతన జరిగే ఈ మేళాలో 65 ప్రముఖ కంపెనీలు పాల్గొని సుమారు 3000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నాయని చెప్పారు. 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ, పీజీ, డిప్లొమా పూర్తి చేసిన ముస్లిం, క్రిస్టియన్, సిక్కు, బౌద్ధ, జైన, పార్సీ, మైనార్టీ యువత ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన కోరారు. ఈ నెల 11వ తేదీ ఉదయం 9 గంటలకు విజయవాడ ఇస్లాంపేటలోని ముసాఫిర్ ఖానాలో రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో జాబ్ మేళా జరుగుతున్నది. ఈ యొక్క జాబ్ మేళాకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ముస్తాక్ అహ్మద్ గారి అధ్యక్షతన జరుగును. ఈ కార్యక్రమానికి రాష్ట్రం నుంచి ఇతర రాష్ట్రాల నుంచి సుమారు 60 కంపెనీల ప్రతినిధులు పాల్గొంటున్నారు. కావున ఈ యొక్క జాబ్ మేళాలో 10వ తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ, డిప్లొమా చదువుకున్నటువంటి నిరుద్యోగులు ఈ జాబ్ మేళాలో పాల్గొని మీ యొక్క దరఖాస్తుని నమోదు చేసుకొని ఉద్యోగ అవకాశాలు పొందవలసిందిగా కోరుచున్నాను. ఈ యొక్క జాబ్ మేళా కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ముస్లిం మైనార్టీల అభ్యున్నతి కోసం ఒక ముందు చూపుతో రాష్ట్రంలో ఉన్నటువంటి విద్య, ఉద్యోగం, ఉపాధి అవకాశాల కోసం బహుత్రమైన ప్రణాళికతో ఈ ప్రభుత్వం ముందుకెళ్తుందని చెప్పి నేను ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ పట్టణంలోని మార్స్పేట నల్లమోతు చెంచురామనాయుడు మున్సిపల్ ఉన్నత పాఠశాలలో ఎయిర్వింగ్ 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించిన విద్యార్థి నాయకుల ప్రమాణ స్వీకార కార్యక్రమం శుక్రవారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆంధ్ర ఎయిర్ స్క్వాడ్రన్ ఎన్సీసీ కమాండింగ్ ఆఫీసర్, గ్రూప్ కెప్టెన్ కేవీ శ్రీనివాస్, ఫ్లైట్ లెఫ్టినెంట్ ఏఓ సూరజ్ సింగ్, జూనియర్ వారెంట్ కేఆర్ సూరజ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా గ్రూప్ కెప్టెన్ కేవీ శ్రీనివాస్ ఎన్సీసీ క్యాడెట్లకు ఏ సర్టిఫికెట్ ప్రదానం చేశారు. అనంతరం విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ విద్యార్థి దశలో నాయకత్వ లక్షణాలు, క్రమశిక్షణ, సమయపాలన, దేశభక్తి, సేవాభావం అలవర్చుకోవడం ద్వారా ఎంచుకున్న రంగంలో ఉన్నత స్థానాన్ని పొందవచ్చునని అన్నారు. నాయకత్వం అనేది పదవి కాదని బాధ్యత అని విద్యార్థి నాయకులు తమ ప్రవర్తన, సేవ, క్రమశిక్షణ ద్వారా తోటి విద్యార్థులకు ఆదర్శంగా నిలవాలని సూచించారు. ఎన్సీసీ ఆఫీసర్ పులి భాస్కరరావు మాట్లాడుతూ ప్రతి విద్యార్థి తల్లిదండ్రులను, ఉపాధ్యాయులను గౌరవిస్తూ బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదగాలని సూచించారు. ఈ విద్యా సంవత్సరంలో 50 మంది విద్యార్థులు నూతనంగా ఎయిర్వింగ్ కు ఎన్రోల్ అయినట్లు తెలిపారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు పి కరీముల్లా, విద్యార్థులు పాల్గొన్నారు. कैडेट पीनापति कैडेट चत्ती निरीक्षणार्थ, कैडेट शेख खतीजा, कैडेट गंपाला नेहा, कैडेट गुना धंजा, कैडेट बी सौम्या,
कैडेट पी निहारिका, कैडेट शेख आफरीन, కొల్లూరు మండలం ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించిన మీకోసం ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమంలో వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనంద్ బాబు పాల్గొన్నారు. వివిధ గ్రామాల నుండి వచ్చిన ప్రజల వినతులను స్వీకరించి సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. అర్హత ఉన్న ప్రతి అర్జీని సత్వరం పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రజల సమస్యల పరిష్కారమే ప్రభుత్వ లక్ష్యమని ఈ సందర్భంగా నక్కా ఆనంద్ బాబు తెలిపారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు, అధికారులు, ప్రజలు పాల్గొన్నారు. నేను కూడా వస్తున్నాను. మళ్ళీ మీ నుంచి సమస్యలు ఆ పత్రాలు స్వీకరిస్తున్నాం కాబట్టి బాధ్యత జవాబుదారితనం అనేది అధికారంలో కొంత ఉంది. దీన్ని ఇచ్చినటువంటి అర్జీలు కూడా రెగ్యులర్గా మానిటరింగ్ కూడా చేస్తూ ఉన్నాం. అన్నీ కూడా రిజిస్టర్ అవుతూ ఉంది మీరు ఇచ్చిన ప్రతి అర్జీ. కాబట్టి సమస్యల పరిష్కారానికి ఈ కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడుతుందో కూడా నేను భావిస్తూ ఉన్నాను. సమస్య అనేది రెగ్యులర్గా ఉంటానే ఉంటాయి. వచ్చిన సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కరించుకుంటూ ముందుకు పోవటం ప్రభుత్వం యొక్క విధి కాబట్టి మీరందరూ కూడా ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోండి. మీ స్థానికంగా ఉన్నటువంటి సమస్యల పరిష్కారానికి సాధ్యమైనంత వరకు ఈ వేదికని వినియోగించుకోవాలని చెప్పి తెలియజేస్తూ మీరు సమస్యలతో వచ్చినట్టు ఒక్కొక్కరుగా రమ్మని చెప్పి ఆహ్వానిస్తూ మిమ్మల్ని తెనాలి మండల పరిధిలో ప్రత్యేక సమగ్ర సర్వే ప్రక్రియ 85% పూర్తయిందని, మిగిలిన 15% పనులను ఈ నెల 14లోగా పూర్తి చేస్తామని ఎంపీడీఓ అత్తోట దీప్తి తెలిపారు. మండలంలో 2139 మరణించిన వారి కేసులు, 570 శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు మారిన కేసులను గుర్తించినట్లు ఆమె వెల్లడించారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని చేపట్టామని, ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా పూర్తి పారదర్శకంగా ప్రక్రియ నిర్వహిస్తున్నామని చెప్పారు. ప్రజలు సహకరించి అవసరమైన వివరాలను సకాలంలో అందించాలని ఎంపీడీఓ అత్తోట దీప్తి విజ్ఞప్తి చేశారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ లాస్ట్ 10 days నుంచి మన మండలంలో జరుగుతుంది. ఆల్ ఓవర్ స్టేట్ జరుగుతూ ఉంది. మన మండలం ఇప్పటి వరకు 85% మనం కంప్లీట్ చేశాము. ఇంకా 15% రిమైనింగ్ ఉంది. అందులో ఇంకా మనకి డెత్ ఒక 2139 డెత్ కేసెస్ ఉన్నాయి. పర్మనెంట్ షిఫ్టెడ్ 570 ఉన్నాయి. అన్ని డిపార్ట్మెంట్స్, అన్ని లైన్ డిపార్ట్మెంట్స్ వాళ్ళని మనం ఇందులో ఇన్వాల్వ్ చేసి ఈ రివిజన్ ఎస్ఐఆర్ యాక్టివిటీ అనేది మనం చేస్తూ ఉన్నాము. 4 ఏఈఆర్ఓస్ ఉన్నారు. తహసీల్దార్ గారు, ఎంపీడీఓ, 2 ఎంఈఓస్, ఏఈఆర్ఓస్గా ఉన్నారు. మండల్ లెవెల్ ఆఫీసర్స్ని సూపర్వైజర్స్గా పెట్టి 71 పోలింగ్ స్టేషన్స్కి ఒక్కొక్క ఏఈఆర్ఓకి 18 కానీ 17 కానీ డివైడ్ చేసి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ 14వ తారీఖు లాస్ట్ డేట్ కాబట్టి అందరు ఫంక్షనరీస్ని అండ్ లైన్ డిపార్ట్మెంట్స్ని ఇందులో ఇన్వాల్వ్ చేసి చాలా ఎక్కడా కూడా తప్పులు లేకుండా పారదర్శకంగా ఈ ఇంటెన్సివ్ రివిజన్ అనేది చేయడం జరుగుతూ ఉంది లాస్ట్ 10 days నుంచి. ఈ నెల 14తో ఎస్ఐఆర్ ప్రక్రియ ముగియనున్న నేపథ్యంలో ప్రజలు సర్వేకు సహకరించాలని బీజేపీ సీనియర్ నాయకులు అడప సంపతరాయుడు కోరారు. ప్రస్తుతం కొనసాగుతున్న ప్రత్యేక సమగ్ర సర్వే ప్రక్రియలో ప్రజలు ఎలాంటి అపోహలకు గురికాకుండా తమ వివరాలతో కూడిన ఎస్ఐఆర్ ఫారాలను సంబంధిత అధికారులకు అందజేయాలని ఆయన సూచించారు. తప్పుడు ప్రచారాలను నమ్మకుండా ప్రతి ఒక్కరూ బాధ్యతగా స్పందించి సర్వేను విజయవంతం చేయాలని, అవసరమైన వివరాలను సకాలంలో సమర్పించి అధికారులకు పూర్తి సహకారం అందించాలని అడప సంపతరాయుడు విజ్ఞప్తి చేశారు. రేపు 14వ తారీఖుతో ప్రత్యేక ఓటర్ల సవరణ విధాన కార్యక్రమం ముగుస్తుంది. కావున ప్రజలందరూ కూడా తప్పనిసరిగా ఈ దేశ పౌరులై ఉన్నాం. రేపొద్దున మనం క్యూలో నుంచి నాకు ఓటు లేదు, నేను ఇన్ని సంవత్సరాల నుంచి ఈ ఊళ్ళోనే ఉన్నాను, నేను ఇక్కడ దరిదాపుగా 4-5 సార్లు ఓటు వేశాను, కానీ నన్ను మొన్న పంచాయతీలు వేసాను, ఇక్కడ సర్పంచ్గా ఉన్నాను, నా ఓటు తీసేశారు అని విమర్శలు రాకుండా ఉండటం కోసం, చనిపోయిన ఓట్లన్నీ తొలగించడం కోసం, కొత్తగా 18 సంవత్సరాలు దాటిన వాళ్ళందరికీ కూడా ఓటు కల్పించడం కోసం భారతదేశం యావత్తు కూడా ఒక విధానం నడుస్తుంది. దాన్ని ప్రత్యేక ఓటర్ సవరణ విధానం. అదే సార్, ఆ సర్విధానాన్ని మనం ఈ రోజున అమలు చేసుకోకపోతే రేపు 14వ తారీఖుతో ఈ యొక్క
ఓటర్ సవరణ మనం అందరం అప్లికేషన్స్ ఇప్పుడు ఏమంత కష్టమైనది కాదు. మీ పేరు, మీ వయస్సు, మీరు ఎక్కడ నివసిస్తున్నారు, మీ తల్లిదండ్రుల పేరు, మీరు ఉంటున్న దానికి సంపూర్ణమైన అడ్రస్ కానీ వాళ్ళకి ఇస్తే ఎమ్మటే మీకు ఓటర్ కార్డు ఇస్తారు. కొంతమంది చేస్తున్నట్టు అపోహలు, ఎటువంటి అపోహలకు పోవద్దు. కొంతమంది చేస్తున్న ఏదైనా డబ్బులు ఇస్తే కానీ వస్తాయి, ఇలాంటి మాటలు ఎవరు కూడా నమ్మొద్దని నేను చెబుతున్నాను. తప్పనిసరిగా రేపు 14వ తారీఖు కల్లా మనం ఓటర్ సవరణ చేయించుకోవాలా. చేయించుకోకపోతే ఓటు ఉండదు. ఓటు హక్కు లేకపోతే నిజమైన ప్రజాస్వామ్య వ్యక్తులను ఎన్నుకోవడానికి అవకాశం ఉండదు. స్థానిక శివాజీ చౌక్లోని కాళీమాత ఆలయం వద్ద శుక్రవారం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఆలయ కమిటీ చైర్మన్ గుమ్మడి రమేష్ ఆధ్వర్యంలో ప్రతి నెల 2వ శుక్రవారం నిర్వహించే అన్నదాన కార్యక్రమంలో భాగంగా భక్తులకు ప్రసాద వితరణ చేశారు. దాతల సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిరంతరం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. శివాజీ బొమ్మ సెంటర్లో ఈరోజు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఈ యొక్క అన్నదాన కార్యక్రమం నెలలో ప్రతి 2వ శుక్రవారం కమిటీ వారి ఆధ్వర్యంలోను, అదేవిధంగా దాతలు, భక్తులు ఇచ్చే కానుకల ద్వారా కానీ వీటన్నిటి ద్వారా ఈ యొక్క అన్నదాన కార్యక్రమం జరగబడుతుంది. ఈ యొక్క అన్నదాన కార్యక్రమంలో అందరూ భక్తులందరూ కూడా అన్న వితరణని స్వీకరించవలసిందిగా కోరుచున్నాము. తెనాలి సమీపంలోని అంగలగుదురు శ్రీనగర్ కాలనీలో శుక్రవారం దారుణ ఘటన చోటు చేసుకుంది. అక్రమ సంబంధం అనుమానంతో భార్యను కత్తితో హత్య చేసిన భర్త అనంతరం తెనాలి రూరల్ పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. పోలీసుల వివరాల ప్రకారం నూజెండ్లకు చెందిన మన్నె సంధ్యారాణి, తెనాలికి చెందిన నరేంద్రబాబు అలియాస్ నాని దంపతులకు 10 ఏళ్ల క్రితం వివాహం కాగా 2 కుమారులు ఉన్నారు. భార్యపై అనుమానంతో నరేంద్రబాబు కత్తితో దాడి చేసి హత్య చేసినట్లు సమాచారం. అనంతరం మృతదేహం జుట్టు కత్తిరించి ఇంటి బయట నుండి గడియపెట్టి హత్యకు ఉపయోగించిన కత్తితో నేరుగా తెనాలి రూరల్ పోలీస్ స్టేషన్కు వెళ్లి లొంగిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని ఆధారాలు సేకరించారు. క్లూస్ టీం ఘటనా స్థలిని పరిశీలించి వివరాలు నమోదు చేస్తుండగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గుమ్మడి పేరుతో ప్రత్యేక నంది అవార్డుకు కృషి చేస్తామని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు స్పష్టం చేశారు. ప్రముఖ సినీ నటుడు డాక్టర్ గుమ్మడి వెంకటేశ్వరరావు శత జయంతి వేడుకలు తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా క్యారెక్టర్ ఆర్టిస్టుల కోసం గుమ్మడి వెంకటేశ్వరరావు పేరుతో ప్రత్యేక నంది అవార్డు ఏర్పాటు చేసే దిశగా కృషి చేస్తానని శాసనసభ ఉపసభాపతి రఘురామకృష్ణంరాజు తెలిపారు. ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షతన జరిగిన ఈ సభలో మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు, సినీ నటుడు మురళీ మోహన్, వేమూరు ఎమ్మెల్యే నక్క ఆనందబాబు, నాటక రచయిత డాక్టర్ కందిమల్ల సాంబశివరావు, సినీ పాత్రికేయులు రెంటాల జయదేవ్, సినీ నటి దేవభక్తుని ప్రభా రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రఘురామకృష్ణంరాజు మాట్లాడుతూ 550కు పైగా చిత్రాల్లో విభిన్న పాత్రలు పోషించిన గుమ్మడి తెలుగు సినీ చరిత్రలో చిరస్మరణీయ స్థానాన్ని సంపాదించారని కొనియాడారు. సహజ నటనతో తరతరాల ప్రేక్షకుల అభిమానాన్ని పొందిన ఆయన తెనాలి నేల గర్వకారణమని అన్నారు. 1950లో ఆయన జీవితం సినీ జీవితంలోకి అడుగుపెట్టిన ఎందుకనో ఆయన నటించిన మొదటి చిత్రం పెద్ద కలిసి రాలి ఆయనకి. ఆ సందర్భంలో మరలా తిరిగి తెనాలి వద్దాం అనుకునే ప్రయత్నంలో మరి అప్పటికే స్నేహితుడిగా ఉన్నటువంటి అన్న నందమూరి తారక రామారావు అభయం ఇవ్వటమే కాకుండా తన సొంత సినిమాలో పిచ్చి పుల్లయ్య, అదేవిధంగా తోడు దొంగల సినిమాతో మరలా జీవిత పోరాటం, జీవితం మీద ఆసక్తి సినీ రంగంలో నిలదొక్కోవడానికి ఆస్కారం ఏర్పడింది. అదే సందర్భంలో గోపీచంద్ గారు నువ్వు మరి అప్పటి వరకు ఎవరి సినిమాలోకి వెళ్ళాలని కూడా హీరోగా ఉండాలని అనుకుంటా ఉంటారు. కానీ ఆ రోజున ఆయన త్రిపురనేని గోపీచంద్ గారు ఒక సూచన చేశారంట, నువ్వు హీరో కంటే క్యారెక్టర్ యాక్టర్గా అయితే సెటిల్ అవుతామని చెప్తే అది
పాజిటివ్గా తీసుకొని ఆయన అక్కడి నుంచి ఆయన అర్థాన్ని చిత్రం ద్వారా ఆయన జీవితానికి ఒక అర్థాన్ని మరి ఒక కొత్త మలుపుకి శ్రీకారం చుట్టడానికి ఏర్పడినటువంటి అంశం. ఒక రకంగా చెప్పాలంటే ఆయన గుమ్మడి గారి మేము పెద్దవాళ్ళు అయినప్పుడు, నేను మొదటిసారి శాసనసభ్యుడు అయినప్పుడు నన్ను పలకరించిన విధానం నేను మర్చిపోలేనటువంటి అంశం. ఆయన ఆలోచన విధానం ఎంత వేరుగా ఉండేదంటానికి ఏ రకంగా ఉండాలి, ఏ రకమైనటువంటి జీవితాన్ని గడపాలని చెప్పి ఆయన నుంచి కూడా మరి ఎప్పుడు కూడా వెన్నుతట్టు ఉండేది. సినీ నటులు మురళీమోహన్ మాట్లాడుతూ గుమ్మడి తెరపైనే కాకుండా వ్యక్తిగత జీవితంలోనూ నిరాడంబర వ్యక్తిత్వానికి నిదర్శనంగా నిలిచారని పేర్కొన్నారు. చిన్న వయసులోనే రంగస్థల ప్రస్థానం ప్రారంభించిన ఆయన పాత్రలకు జీవం పోసే అసాధారణ నటుడని, నేటి తరం కళాకారులు ఆయనను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. శత జయంతి ముగింపు వేడుకలను వచ్చే ఏడాది జూలై 27న హైదరాబాద్లో నిర్వహించాలని గుమ్మడి కుటుంబ సభ్యులను కోరారు. సభకు ముందు కృష్ణా ఆర్ట్స్ అండ్ కల్చరల్ అసోసియేషన్ కళాకారులు ప్రదర్శించిన ద్వారబంధాల చంద్రయ్య నాయుడు నాటిక ఆకట్టుకుంది. అనంతరం డాక్టర్ గుమ్మడి వెంకటేశ్వరరావు విశిష్ట కళా పురస్కారాన్ని అజో విభో కందాళం ఫౌండేషన్ వ్యవస్థాపకులు ఆచార్య అప్పాజోసుల సత్యనారాయణకు అందజేశారు. కార్యక్రమంలో గుమ్మడి కుమారుడు సత్యనారాయణ, మనమడు వెంకట్తో పాటు పలువురు సినీ సాంస్కృతిక ప్రముఖులు పాల్గొన్నారు. పాఠశాలలో పనిచేస్తున్నటువంటి టీచర్లు, వారి దగ్గర చదువుతున్న వారు ద్వారబంధాలు తెలియజేయాలని మనిషిని మాట్లాడడానికి అవకాశం ఉండదు. ఇకపోతే ఇచ్చిన బాల్సిన అవసరం భరించుకోవాలి. ఇందాక మనం శాంతి చేసుకుందాం. నేను అడిగింది మీరు చేస్తే, మీరేది అడిగితే అది నేను ఇస్తాను. చేస్తారా? ఆఫ్ కోర్స్, తప్పకుండా చేస్తాం. మీ తుపాకులతో కాల్చబడి శవాలుగా మనుషులు మీరు ఇలాంటి వాళ్ళని ఎక్కడ ఉంచాలో, ఎలా తూచాలో నాకు బాగా గుమ్మడి గారి పురస్కారం నాకేమిటి? గుమ్మడి వెంకటేశ్వరరావు అంటే బాగుండదు నాకు. గుమ్మడి అక్కినేని నాగేశ్వరరావు గారు, ఎన్టీ రామారావు గారు సినిమా రంగంలో ప్రజల యొక్క మనసులో ఎంతకాలం అయితే ఉంటారో గుమ్మడి గారు ఖచ్చితంగా అంతకాలం ఉంటాడు. అందులో సందేహమే లేదు. వాళ్ళు ఆ ముగ్గురు ఒక పెయిన్, అది విడదీయరానటువంటి ఒక మహా ఒక త్రికోణం లాంటిది అనమాట. వాళ్ళు లేని సినిమా ఉండదు మామూలుగా. నా చిన్నప్పుడు నేను మొట్టమొదటి గుమ్మడి గారిని చూసినప్పుడు 1959 SSLC అయిపోయింది అప్పటికి నాకు. సువర్ణ సుందరి సినిమా గోపాలకృష్ణ టాకీస్ అని చీరాల్లో ఉంది. ఆ గోపాలకృష్ణ టాకీస్లో సువర్ణ సుందరి సినిమా 26 వారాలు ఆడింది. దాని పక్కనే మోహన్ టాకీస్ ఉంది. ఆ మోహన్ టాకీస్లో మాయాబజార్ ఒకే టైం రిలీజ్ అయింది ఒకటే. మాయాబజారు 10 వారాలే ఆడింది. సువర్ణ సుందరి మాత్రం
26 వారాలు ఆడినప్పుడు 26 వారాలకి అప్పుడు ఏదో ఉత్సవం చేశారు అక్కడ. నేను కుర్రవాడిని, మామూలుగా ప్రజల్లో మామూలుగా కూర్చున్నాను. ఆ హాల్లో పైనుంచి వీళ్ళు వచ్చారు, అంజలిదేవి గారు, గుమ్మడి గారు. అసలు ఆ సువర్ణ సుందరంలో గుమ్మడి గారి పాత్ర ఏమిటి, ఈయన వేశాడంటే అసలు ఆశ్చర్యం నమ్మలేము మనం. ఆ పాత్ర అసలు ఆ మేకప్, ఆ గెటప్, ఆ డైలాగు బయట మనిషిని చూస్తే ఇది గుమ్మడి వేసింది కాదు అనేంత అద్భుతం. ఈతని మనకు తెలుసు, లేకపోతే మా తండ్రి గారికి తెలుసు, మా తాతగారికి తెలుసు అంటే కాదు. మీ మనవడికి తెలుసా, మీ అబ్బాయికి తెలుసా, మీ మనవడికి తెలుసా, మీ మున్మనవడికి తెలుసా? అలాంటి వాళ్ళకి చెప్పాల్సిన అవసరంలో మనం ఉన్నాం. ఎందుకంటే ఈ కొత్తగా ఏర్పడి ఆ తర్వాత అనేక ఒడిదుడుకులను ఎదుర్కొని ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం మనవైన ఐకాన్స్ కోసం ఎదురు చూస్తున్నాం. అటువంటి ఐకాన్స్ని స్మరించుకోవాలంటే గుమ్మడి గారు లాంటి వాళ్ళని ముందుకు తీసుకురావాలి. గుమ్మడి వెంకటేశ్వరరావు గారు ఎత్తుకున్న ఆ రోజున ఒకటే అన్నారు, మన తెనాలి బిడ్డ ఈ పాప కోటి సూర్యప్రభ, పెద్ద అయితే మంచి ఆర్టిస్ట్ అవుతుంది ఈ అమ్మాయి అని అన్నారని మా వాళ్ళు చెప్పారు. ఆయన అన్నది గుర్తు పెట్టుకునేంత వయసు కూడా లేదు. ఎప్పుడన్నా మెడ్రాస్ వెళ్ళి ఆయన బ్లెస్సింగ్స్ తీసుకునేదాన్ని. ఏం చూసావు ఇక్కడ అంటే, సావిత్రి గారిని చూడాలి అని అడిగాను నేను. సావిత్రి గారికి ఫోన్ చేసి ఆవిడ్ని చూసేటట్టు చేశారు. ఆ తర్వాత మళ్ళీ సినిమాలు చేస్తాను అని అన్నాను. నీకు ఇప్పుడు 12 ఏళ్ళే, నీకు అది అటు ఇటు కానీ వయసు వద్దు, వెళ్ళిపో. ఏం చదువుతున్నావు అంటే 6th స్టాండర్డ్ చదువుతున్నాను. అయితే ఎగ్జామ్ రాసిరప్పో ఉన్నారు. ఇక్కడే తాలూకా హై స్కూల్లో 6th స్టాండర్డ్ అంటే అప్పుడు ఫస్ట్ ఫామ్ అనేవాళ్ళు. ఆ తర్వాత ఇలా గంగాధరరావు గారు, పర్వతనేని గంగాధరరావు గారు నీళ్ళేనాడది సినిమా తీస్తున్నారు, వెళ్ళి కలిసినప్పుడు వెళ్ళి కలవమని అన్నారు. అటువంటి ఇప్పుడు ఇందాక జయదేవ్ గారు చెప్పారు చూసారా, నటనాలయం నాటకం, ఆయనతో నాకు అది బంధం. ఇందాక ఒక సాంగ్ చెప్పారు, ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా, నిజము మరిచి నిద్రపోకుమా. ఆ చిత్రంలో హీరోయిన్ నేనే అని చెప్పుకోవడానికి నేను ఆనందపడుతున్నాను. ఆ తర్వాత నేనైతే నీడలేనాడది సక్సెస్ సూపర్ డూపర్ అయిన తర్వాత అప్పటికి ఫోన్లు లేవు, కబురు చేశారు. ఇంటికి వెళితే వెరీ గుడ్, మన తెనాలి పరువు నిలబెట్టాం. ఆయన కళ్ళల్లో ఆనందం చూడాలండి, అంత అప్రిషియేట్ చేశారు. అట్లాగే ఇదెక్కడి న్యాయం, ఆ సినిమా సక్సెస్ అంటే అంత పెద్ద సక్సెస్. మురళీమోహన్ గారు నేనే చేశాం, దాసరి నారాయణరావు గారి డైరెక్షన్లో. నాకు వ్యక్తిగతంగా గుమ్మడి గారితో పరిచయం లేదు, కానీ వారు పరమపదించిన తర్వాత వెళ్ళి వారికి నివాళులు అర్పించాను. వారి కార్యక్రమాలు గతంలో ఇదే వేదిక మీద జరిగినప్పుడు నేను పాల్గొన్నాను. ఈ శతదినోత్సవ వేడుకలు కూడా ఇదే తెనాలి వేదికగా ప్రారంభించమని ఆల్పాటి రాజేంద్ర ప్రసాద్ గారి కార్యక్రమానికి శ్రీకారం చుట్టినందుకు వారికి హృదయపూర్వక అభినందనలు మనందరి తరఫున తెలియజేస్తూ, ఈ తెనాల్లో ప్రారంభమవుతున్నటువంటి శత జయంతి ఉత్సవాలు రాష్ట్రం అంతా ఈ సంవత్సరం అంతా కూడా ఘనంగా జరిగి ఒక గొప్ప యాక్టర్కి పాత రోజులు స్ఫురణకు తెచ్చుకొని, ఒక యాక్టర్స్ అంటే ఈరోజు యాక్టర్స్ని చూస్తూ ఉన్నాం, అదే కొన్ని దశాబ్దాలు వెనక్కి వెళ్తే గుమ్మడి గారు లాంటి ఆర్టిస్టుల్ని ఈరోజు ఉన్నటువంటి ఈ తరం కూడా ఆ క్యారెక్టర్స్ ఇంకా చూడాల్సిన అవసరం ఉంది. క్యారెక్టర్ ఆర్టిస్ట్ అంటే ఏంటో కూడా పెద్దలు చెప్పారు. మరి అటువంటి క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఉన్నటువంటి గుమ్మడి గారు ఈ శత జయంతి ఉత్సవాల సందర్భంగా ఈ రాష్ట్రంలో వారి యొక్క కీర్తి ప్రతిష్టను తెలియజెప్పే విధంగా రాష్ట్రం ఈ సంవత్సరం అంతా కూడా ఈ ఉత్సవాలు జరగాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ, ఆయన సినిమాల్లోకి వెళ్తే బాగుంటుందని చెప్పి అప్పటి నుంచే నాటక ప్రియులందరూ కూడా చెప్తూ ఉంటే, ఏమి అప్పుడే ఎవరిస్తారుల వేషాలని చెప్పి మనం ఎందుకు పనికొస్తామని ఆయన ఆ ప్రయత్నాలు ఏం చేయకుండా ఆయన్ని ఊళ్ళోనే ఉండమని నాటకాలు ఇస్తున్నారు. ఎక్కువగా నాటకాలు కాదు, ఇక్కడే ఊళ్ళో ఉండని చెప్పి రావికంపాడులోనే ఉంచినప్పుడు ఆయనకి మొదటి నుంచి కూడా పుస్తకాలు చదవటం అంటే చాలా ఇష్టం. పగలంతా కూడా లైబ్రరీలో కూర్చొని లైబ్రరీలో ఉన్న బుక్స్ అన్నీ కూడా చదివేసే ఉంటారు. అలా చదువుతుంటే వారికి వీరాభిమన్య అని ఒక నాటకం, మామూలుగా పౌరాణిక నాటకాలంటే అన్ని పద్యాలు ఉంటాయి, కానీ ఆ వీరాభిమన్య నాటకంలో పద్యాలు తక్కువ ఉండి నాటకం సంభాషణలు ఎక్కువ ఉన్నది. అది చూడగానే ఆయనకి ఇది మనం వేస్తే బాగుంటుందని ఆలోచన వచ్చి
రావికంపాడులో ఉన్నటువంటి తన మిత్రులందరినీ కూడా ప్రోత్సహించి వాళ్ళందరూ కలిసి నాటకం వేశారు. అందులో గుమ్మడి గారు వేసింది దుర్యోధనుడి పాత్ర. ఊర్లో అందరూ కూడా చాలా బాగుందని మెచ్చుకున్నారు. చుట్టుపక్కల ఊళ్ళకన్నా కూడా మంచి పేరు వచ్చింది. ఒక రోజున ఈయన బస్ స్టాండ్లో, రావికంపాడు బస్ స్టాండ్లో నుంచొని ఉంటే ఓ బస్సు వచ్చి ఆగిందన్నాడు. ముందు ఫ్రంట్ సీట్లో ఒక పెద్ద ఆయన చుట్ట తాగుతూ కూర్చొని ఉన్నారట. ఆయన పేరు మాధవపెద్ది వెంకటరామయ్య గారు. నాటకంలో దిట్ట, అంటే నాటక రంగంలో ప్రముఖంగా ఒక 4-5 పేర్లు చెప్పు అని అంటే ఆయన పేరు చెప్పకుండా ఎవరు ఉండలేరు. అలాంటి గొప్ప నటుడు ఆయన. దుర్యోధన పాత్రలోకి ఆయన తర్వాత ఎవరైనా అయ్యారు. ఆయన చుట్టకాలుస్తూ చూసినాడు. ఇక్కడ నుంచి పిలిచి బాబు ఇట్లా అని పిలిచాడు గుమ్మడి గారిని. ఏంటా ఈ ఊళ్ళో మీరు ఏదో కుర్రాళ్ళందరూ కలిసి ఏదో ఒక నాటకం వేశారంటే నిజమేనా అన్నాడు. అవునండి వేసామండి అన్నాడు. వేసామండి అంటున్నావు, నువ్వు కూడా వేసావా అన్నాడు. అవును సార్ వేశాను అన్నాడు. ఏం పాత్ర వేసావు అన్నాడు. దుర్యోధన పాత్ర వేశానండి అన్నాడు చాలా ఘనంగా. ఆహా, దుర్యోధన పాత్ర వేసావా, ఇలా ఒకసారి బస్సు ఎక్కన్నాడు. బస్సు ఎక్కించుకొని డ్రైవర్కి చెప్పాడు, స్ట్రైట్గా మేము రిహార్సల్ చేసే దగ్గరికి తీసుకెళ్ళబోయా. ఏంటి ఇట్లా అంటాడు. అక్కడ తీసుకెళ్ళి నేను వేసే పాత్రని, ఆయన వేసే పాత్రని నేను వేశానని చెప్పి నేను చేసిన తప్పులన్నీ ఎత్తి నన్ను కొడతారేమో అనే అంత భయం కూడా ఆయనకి కలిగిందట. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత తీసుకెళ్ళి కూర్చోబెట్టి, ఏంటి దుర్యోధన పాత్ర వేసావా, ఏది ఎలా చేస్తావు ఒకసారి చేసి చూపించాలి. ఈయన ధైర్యం తెచ్చుకొని బ్రహ్మాండంగా చేసి చూపించేటప్పటికి ఆయన చప్పట్లు కొట్టి, చాలా అద్భుతంగా చెప్పావు డైలాగులు, నీ ప్రొనౌన్సియేషన్ కానీ తెలుగు భాష మీద పరిజ్ఞానం కానీ అద్భుతంగా ఉంది, చాలా బాగా చేసావు. ఇంకా మనం ఊహించుకుంటే వాళ్ళు ముగ్గురు ఆ పంచె కట్టుకొని అట్లా నిలబడి మన కళ్ళ ముందు చూస్తూ ఉంటే, అరే ఇది కదా రాజస్వం అంటే, ఇది కదా టీవీ అంటే, ఇది కదా తెలుగుదనం అంటే అనేది మనకి ఇవాళకి ఎప్పటికీ ఇక దాన్ని మర్చిపోలేనటువంటి విధంగా ముద్ర వేసినటువంటి పంచెకట్టు అది. ఆ రకంగా నిలిచినటువంటి ఆయన జీవితం ఇక్కడ స్టార్ట్ అయింది. ఇక్కడ పుట్టడము పెరగటము, దానికి కూడా నేను ఆలోచిస్తా ఏంట్రా ఇక్కడ అంటే, ఈ తెనాలి అంటే నేను ఇవాళ చెప్పడం కాదు, తెనాలి ఒకటి, గుడివాడ ఒకటి. ఇక్కడ నీరు, ఇక్కడ భూమి, ఇక్కడ గాలి తగిలినటువంటి వాళ్ళు, ఇక్కడ పుట్టినటువంటి వాళ్ళు, పెరిగినటువంటి వాళ్ళు అనేక రంగాల్లో, సాహిత్యం కానివ్వండి, వ్యాపారం కానివ్వండి, లేకపోతే కళారంగం కానివ్వండి, ఏ రంగంలో అయినా వాళ్ళు శిఖరాలని చూశారు. నాకు తిరుపతి రామస్వామి చౌదరి గారు ఇక్కడ, అది నాకు ఇప్పటికీ ఆ పేరు తలుచుకుంటే నా గొంతు పులకరిస్తూ ఉంటుంది. ఎన్టీ రామారావు గారికి ఆయన స్ఫూర్తి. సిటీ న్యూస్ ముంచే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తెనాలి మండలంలో 85% ఎస్ఐఆర్ పూర్తి, 14లోగా ప్రక్రియ పూర్తి చేస్తాం. ఎంపీడీఓ అత్తోట దీప్తి. తెనాలిలో ప్రభుత్వ కార్యాలయాల్లో ఆర్టీఏ కమిషనర్ చావలి సునీల్ ఆకస్మిక తనిఖీలు. గుమ్మడి పేరుతో ప్రత్యేక నంది అవార్డుకు కృషి, శత జయంతి సభలో డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు వెల్లడి. అంగలకుదురులో దారుణం, భార్యను హత్య చేసి పోలీసులకు లొంగిపోయిన భర్త. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.